హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనం చిక్కుడుకాయ ఇగురైతే చేసుకోబోతున్నామండి. మరి ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా కడాయి వెలిగించుకుని 5 స్పూన్లు నూనె అయితే వేసుకోవాలండి. 3 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 5 పచ్చిమిర్చి చీరుకులు, చిటికెడు పసుపు, 3 టమాటాలు అయితే పేస్ట్ కింద చేసి వేసుకోవాలి. అందులో 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుని 2 నిమిషాల పాటు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఇందాకే చిక్కుడుకాయలు ఏవైతే ఒలిచిపెట్టుకున్నామో అవి వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. చూసారు కదా? ఇప్పుడు అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుని ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత 2 స్పూన్ల కారం, అదేవిధంగా 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని ఇంకొక అర గ్లాస్ వాటర్ వేసుకుని చక్కగా కలుపుకుని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కలపండి. అంతేనండి, మన టేస్టీ అయిన చిక్కుడుకాయ ఇగురు అయితే రెడీ అయిపోయిందన్నమాట. వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది మన చిక్కుడుకాయ ఇగురు. అన్నం కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఈ లోపల సరదాగా ఒక చిన్న మాట ఏంటి అంటే, దీన్ని చిక్కుడుకాయ ఇగురు అని ఎందుకు అంటున్నామంటే, పులుసులో పల్చగా ఉండకుండా అదేవిధంగా వేపుడులాగా దగ్గరగా ఉండకుండా ఉంటుంది. అందుకే చిక్కుడుకాయ ఇగురు అంటారు. టేస్ట్ అయితే చెప్తున్నా అద్దరిపోయిందండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ.